సాయికృష్ణ కేసులో ఏదో జరుగుతోంది. ఒక పక్కన కావాలనినే పోలీసులు కింద కోర్టు మీద పై కోర్టు, పై కోర్టు మీద సుప్రీం కోర్టుల దాకా ఎళ్లి ఆఫ్టర్ ఆల్ ఏది విచారణ చేయడానికే కథలు నడుపుతున్నటువంటి వేళ, రెండో పక్కన ఆళ్ళ తల్లి నాకు న్యాయం జరిగిపోయిందని ప్రకటించినటువంటి వేళ, ఇప్పుడు అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని ఆమె పోలీసుల దగ్గరికెళ్ళినా పట్టించుకోనప్పుడు, ఎవరి దగ్గరికెళ్ళినా పట్టించుకోనప్పుడు, వెలుగులోకి తీసుకొచ్చి హెబియస్ కార్పస్ పిటిషన్ ఏసి ఈ ఉదంతం మొత్తాన్ని బయటికి తెచ్చినటువంటి లాయర్‌లని ఇప్పుడు ఆమె వద్దంటోంది. ఎందుకమ్మా ఆళ్ళు కరెక్ట్‌గానే వాదించారు గదా! అని ఏకంగా న్యాయమూర్తి అడిగితే నిశ్శబ్దంగా ఉంది. అంటే ఏదో జరిగింది అక్కడ. గాదే సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో బెజవాడ బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ కమిటీ న్యాయవాదులు మల్లెమూడి సతీష్ బాబు, పీడీఎస్ నారాయణలకు బదులుగా తమ తరపున కొత్త న్యాయవాదులను అనుమతించాలని న్యాయస్థానం సాయికృష్ణ తల్లి గాజే విజయలక్ష్మి అభ్యర్థించారు. నెల 10న గాజే సాయికృష్ణ పిన్ని కనకదుర్గ కోర్టుకు హాజరై న్యాయవాదులు మార్చడం లేదని చెప్తే, మీరు ఆ పిటిషనర్ విజయలక్ష్మిని పిలిచి రమ్మనమన్నారు. విజయలక్ష్మి అప్పుడు ఒంట్లో బాలేదన్నారు. ఇప్పుడు విజయలక్ష్మి ఎళ్లి జ్యుడిషియల్ సీసీ ఫుటేజ్ విచారణ మీరు చెప్తేనే కొనసాగిస్తామంటే, విజయలక్ష్మి రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరయ్యి మా లాయర్‌ని మారుస్తామన్నారు. అంటే ఇప్పుడు ఆ లాయర్ మార్పు, ఆ తర్వాత పిటిషన్‌లేస్తే అప్పుడు సీసీ ఫుటేజ్ తీసుకోవాలా లేదా? ఈలోపు సీసీ ఫుటేజ్ మాయం, కథ అయిపోతుంది. ఇంకోవైపున దర్యాప్తు చేయమని సీబీఐని అడిగితే ఆల్రెడీ ఇదేమి అంతర్జాతీయ నేషనల్ ఇష్యూ గాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ గాదు. లోకల్ ఇష్యూను లోకల్ అయ్యి చేస్తున్నారు కాబట్టి మేము చేసేదేం లేదు ఇందులో. ఒకవేళ మీరు చేయమంటే ప్రభుత్వంతో అన్ని సదుపాయాలు మాకు ఇప్పించండి, అప్పుడు చేస్తామని చెప్పారు. తద్వారా ఓవరాల్‌గా కృష్ణలంక లాకప్ డెత్ కేసు క్రమంగా కనుమరుగు కాబోతోంది.